ఒక్క ప్రూఫ్ అని చూపించారని అడుగుతా ఉన్నాను. 1924లో వాళ్ళు చేసినటువంటి అరాచకాల గురించి మేము ప్రతి ఒక్కరికి ప్రూఫ్తో చూపించాం. మేము పోరాటం చేశాం. అప్పుడు కల్తీ మద్యం పూర్తిగా తయారు చేస్తూ ఉన్నారు, గవర్నమెంట్ అడ్డు పెట్టుకుని వాళ్ళ అనువాయులే సంపాదిస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి మేము పోరాటం చేశాం. జంగారెడ్డిగూడలో జరిగితే మేమందరం ఎమ్మెల్యేలు వెళ్ళాము. 1924లో ఎప్పుడు లేని విధంగా 30,000 మంది నకిలీ మద్యంగా కారణంగా చనిపోయారని చెప్పి నివేదిక ఉంది. మేము అన్ని కూడా ప్రూఫ్స్తో సహా చూపిస్తూ ఉన్నాం. 30 లక్షల మంది హాస్పిటలైజ్ అయ్యారు, కిడ్నీ ఫెయిల్యూరో లేకపోతే లివర్ ఫెయిల్యూరో అని చెప్పాం. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మద్యం తాగి మా కొడుకో మా హస్బెండో ఇట్లా అనారోగ్యంతో ఉన్నారని చెప్పేసి తిరిగేవాళ్ళు. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పెట్టుకునే దౌర్భాగ్యమైన పరిపాలన అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజున ఆఫ్రికాలో వ్యాపారం చేసి అక్కడి నుంచి తరిమేయబడ్డ వాళ్ళు ఎవరు? నీ బంధువులు కాదా? నీ అనువాయులు కాదా? ఎలాగైతే 24లో ఇక్కడ ప్రజలు మిమ్మల్ని తరిమేశారో అలాగే మీ సహోదరులైనటువంటి అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి ఆఫ్రికాలో వ్యాపారం చేస్తూ ఉంటే దాన్ని కూడా సీజ్ చేసేసి అక్కడి నుంచి తరిమేసినటువంటి పరిస్థితి. మా నాయకులు ప్రమేయం ఉంది అని తెలిసిన ఒక మరుక్షణం, అంటే ఇది ఒక రాజకీయ కుట్రతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని పాత పార్ట్నర్ని కలుపుకొని కొందరు మా పార్టీని పంపించి ఉండొచ్చు, అదొక ప్రక్రియ జరుగుండొచ్చు. కానీ మాకు తెలిసిన వెంటనే వాళ్ళు సస్పెండ్ చేయడం, వాళ్ళు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. 24వ తారీఖున అతను ఎవరైతే దీంట్లో ఉన్నాడో జనార్దన్ రావు అతను మాట్లాడినప్పుడు 23వ తారీఖు మీ యొక్క మాజీ మంత్రి జోగి రమేష్తో మాట్లాడిన విషయం నిజం కాదా? మేము ఇవన్నీ కూడా ప్రూఫ్తో సహా పట్టుకుని మాట్లాడి ఎక్కడెక్కడైతే చేస్తూ ఉంటే దాన్ని మీరు తప్పుదో పట్టించే విధంగా మీ అబద్ధాలు చెప్పి రాష్ట్రంలో అనిశ్చితి చేసే విధంగా మీరు చేస్తూ ఉన్నారు. ఇది నేను ఒకటే అడుగుతా ఉన్నాను పులివెందుల ఎమ్మెల్యేని, మీకెందుకు ఈ రాష్ట్ర ప్రజల మీద అంత కోపం ఉంది? మీకు ఎందుకు పెట్టుబడి వచ్చేటప్పుడు రాని కూడా చేయాలని చూస్తారు, యువతకి ఉపాధి కల్పన కలగకుండా చూస్తారు, పేదలంటే ఎందుకు మీకు ఇంత అసహ్యం? రాష్ట్రం అంతా బాగుండాలా, సుభిక్షంగా ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిమిషం కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా పెట్టుబడుల కోసం యూఏఈలో ముఖ్యమంత్రి గారు, ఆస్ట్రేలియాలో లోకేష్ గారు, ధమాకా సర్కార్ లాగా ఏదైతే జరుగుతూ ఉందో కూటమి ప్రభుత్వంలో తండ్రి కొడుకులని మా బాస్ ఇద్దరు కూడా ఈ రాష్ట్రం కోసం, పేద ప్రజలకు అభివృద్ధి కోసం, ఇక్కడ ఇన్వెస్టర్స్ని తీసుకురావడం కోసం వాళ్ళ నమ్మకం తీసుకురావడం. ఎందుకంటే 1924లో మీరు చేసిన దౌర్భాగ్యపు పరిపాలన వల్ల అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ కూడా నమ్మించి ఇక్కడ అవకాశాలు కల్పిస్తూ మనం ఎలా ఉపయోగపడతాము వాళ్ళకి, వాళ్ళ పెట్టుబడులకి అని చెప్పేసి ఎలా ఆకర్షించాలని చెప్పేసి వాళ్ళు కష్టపడతా ఉంటే మళ్ళా మీరు లండన్ నుంచి వచ్చి 2 గంటలు పార్ట్ టైం విజిటర్ లాగా వచ్చి ఒక్కటి కూడా వితౌట్ ఎనీ ప్రూఫ్ చెప్పినటువంటి పరిస్థితి. ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ఎందుకంటే గతంలో మీరు చేసిన ప్రతి ఒక్కటి కూడా కోర్టు కత్తి కేసు ఏదైతే ఉందో మీరు కోర్టుకు వెళ్ళక పాపం ఇంకా కుటుంబం అంతా కూడా బాధలో ఉంది. అది మీ యొక్క డిఎన్ఏ. పేదల్ని, అందరూ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలని, మైనారిటీలని పేర్లు చెప్పుకుంటూ పోతే సలాం దగ్గర నుంచి సుధాకర్ బాబు గారి దాకా 150 పేర్లు చెప్పగలం. కానీ తప్పు చేసిన అటువంటి డెలివరీ ఇచ్చిన వాళ్ళని నువ్వు కాపాడావు. మీ మంత్రులు అప్పుడు నకిలీ మద్యం మూలంగా మనుషులు చనిపోతే నెల్లూరులో మీరు అతనికి ఎలాంటి సస్పెన్షన్ చేయలేదు, ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ మేము మా చిత్తశుద్ధితో ఉన్నాం. నేను అది జయచంద్రారెడ్డి, జనార్దన్ రావా, ఇంకోగా సత్యప్రసాద్ తప్పు చేసినా కూడా తప్పకుండా శిక్షారుడే. ఇలాంటి నకిలీ ప్రజలకి హాని కలిగే పని ఏది కూడా ఈ తెలుగుదేశం పార్టీ కానీ, ఈ కూటమి పార్టీ కానీ ఎట్టు పరిస్థితుల్లో కూడా ఒప్పుకోదని చెప్పేసి కూడా నేను మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వారు మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ గురించి హేళనగా మాట్లాడారు.